ఈ సందేశం ఖచ్చితంగా ఆ ప్రజల వరకు చేరవేయండి. ఎవరైతే ఇలా అంటారో ముస్లింలు అసలు ఏమి చేశారు, మీకు అలా అనిపిస్తుందా? రోబోటిక్స్ పునాది జపాన్ లేదా అమెరికా వేసిందని. ఒకవేళ మీరు అలాగే భావిస్తే అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వాస్తవాన్ని తెలుసుకుందాం రండి. నేను ఇస్మాయిల్ అల్ జజరీని 12వ శతాబ్దానికి చెందిన ఒక ముస్లిం ఇంజనీర్ను. ఎవరైతే అటువంటి స్వయంచాలక పరికరాలను, ఆటోమేటెడ్ మషీన్స్ తయారు చేశారో అవి ఒక ప్రత్యేక వ్యవస్థ కింద తమంతట తాము కదులుతూ మరియు సమయానికి అనుగుణంగా పనులు చేసేవి. అది అటువంటి కాలం. అప్పుడు విద్యుత్తు లేదు, ఆధునిక ఇంజన్లు లేవు, మరియు ప్రపంచానికి రోబోట్ అనే పదం యొక్క అర్థం కూడా తెలియదు. మనుషులు నడిపించేదే కేవలం యంత్రం అని ప్రజలు భావించేవారు. కానీ యంత్రాలు తమంతట తాము కూడా నడవగలవని నేను నిరూపించాను. నేను అటువంటి ఆశ్చర్యకరమైన యంత్రాలను తయారు చేశాను. ఉదాహరణకు, నీటితో నడిచే గడియారాలు, వాటర్ క్లాక్స్, ఏనుగు గడియారం, ఎలిఫెంట్ క్లాక్, ఒక సంక్లిష్టమైన స్వయంచాలక వ్యవస్థ, నీటిని పైకి తోడే యంత్రాలు, వాటర్ పంప్స్, క్రాంక్ షాఫ్ట్ యొక్క ఆచరణాత్మక ఉపయోగం, స్వయంచాలక ఫౌంటైన్లు, ప్రోగ్రామబుల్ ఫౌంటైన్స్, స్వయంచాలక చేతులు కడుక్కునే వ్యవస్థ, ఆటోమేటిక్ హ్యాండ్ వాషింగ్ డివైస్. ఇవన్నీ అటువంటి వ్యవస్థలు. అవి నీటి శక్తితో నడిచేవి మరియు ముందుగానే నిర్ణయించిన పద్ధతిలో పనిచేసేవి. ఈ పని నిజమని మరియు చరిత్రలో భాగమని నేను సందడి చేయడానికి రాలేదు. నేను జ్ఞానాన్ని ఇచ్చాను, దారి చూపించాను మరియు వెళ్ళిపోయాను. నేడు ఒకవేళ ప్రపంచం అభివృద్ధి చెందుతుంటే అందులో ఈ విద్యా వారసత్వపు వాటా కూడా ఉంది. ఇదంతా కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, బదులుగా ఇస్లాం మనిషికిచ్చిన ఆ ఆలోచన యొక్క ఫలితం. అల్లాహ్ తాలా సెలవిస్తున్నాడు, మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయన మీ కొరకు వశం చేశాడు. అంటే మనిషికి ఆహ్వానం ఇవ్వబడింది. అతను విశ్వాన్ని పరిశీలించాలని, దాన్ని అర్థం చేసుకోవాలని మరియు దాని ద్వారా ప్రయోజనం పొందాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. జ్ఞానాన్ని అన్వేషించే మార్గంలో నడిచే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గపు మార్గాన్ని సులభతరం చేస్తాడు. అంటే జ్ఞానాన్ని ఆర్జించడం మరియు దాన్ని మానవాళి ప్రయోజనం కోసం ఉపయోగించడం. ఇది కూడా ఆరాధనే, ఇబాదత్. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి శాస్త్రీయ ఆవిష్కరణ ఖురాన్ నుండే పుట్టిందని మేము అనడం లేదు. బదులుగా మేము ఇలా అంటున్నాము, ఇస్లాం ఆ పునాదిని ఇచ్చింది, ఏదైతే మనిషిని జ్ఞానం వైపు మళ్లించిందో, మరియు అదే పునాదిపై ముస్లిం పండితులు ప్రపంచానికి మేలు చేశారు.